నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. మహానాడు టీడీపీకి ఒక పండుగ. ఆ పార్టీ క్యాడర్ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే అతిపెద్ద సంబరం. 2024లో అధికారంలోకి వచ్చాక తొలి గడప కడపలో మహానాడును గ్రాండ్ సక్సెస్ చేసింది టీడీపీ. ఈసారి ఉత్తరాంధ్రలోని సిక్కోలు వేదికగా పసుపు పండుగ చేయాలనుకున్నారు. స్మాల్ చేంజ్, ఇప్పుడు ఓవర్ టు సింహపురి అంటున్నారు. టీడీపీ మహానాడు నెల్లూరులోనే ఎందుకు? సిక్కోలు నుంచి సింహపురికి వేదికను ఎందుకు మార్చినట్లు? సింహపురిలో పసుపు పండుగకు సన్నాహాలు. వేదిక సిక్కోలు నుంచి నెల్లూరుకు ఎందుకు మారినట్లు? సింహపురిలో మహానాడు పెట్టడం వెనుక ప్లాన్ ఏంటి? గతేడాది కడప గడపలో టీడీపీ మహాసంబురం. తెలుగువారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన పార్టీ చారిత్రక విజయం సాధించిన తరువాత రెండోసారి నిర్వహిస్తున్న మహాసంబరం. పార్టీ ఆవిర్భావ వేడుక పసుపు పండుగను అంబరాన్నంటేలా యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా నిర్వహించేందుకు రెడీ అవుతోంది తెలుగుదేశం పార్టీ. గతేడాది రాయలసీమ సెంట్రిక్ గా కడప వేదికగా కనీవిని ఎరుగని రీతిలో మహానాడును నిర్వహించిన టీడీపీ ఇప్పుడు మరో పొలిటికల్ స్కెచ్ వేస్తోందట. ఈసారి ఉత్తరాంధ్రలో పసుపు పండుగను ఓ రేంజ్లో జరపాలని అనుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో పాటు మరికొందరు నేతలు కలిసి మహానాడు కోసం స్థలాలను కూడా పరిశీలించారు. కానీ ఇప్పుడు సింహపురి కోటలో మహానాడు నిర్వహణకు రెడీ అవుతున్నారట. మే 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు ఘనంగా పసుపు పండుగను నిర్వహించనున్నారు. అయితే నెల్లూరు టీడీపీకి అత్యంత కీలకంగా ఉంది. గత ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ అన్ని స్థానాలను గెలుచుకుని స్వీప్ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయంగా బలాన్ని పెంచుకుంది. రాయలసీమ జిల్లాలతో సమానంగా సింహపురిలో వైసీపీ బలంగా ఉండేది. ఫ్యాన్ పార్టీ కోర్ ఓటు బ్యాంక్ అయిన రెడ్డి ఓటర్లు ఎక్కువగా ఉండే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది కూటమి. పైగా ఇక్కడి నుంచి టీడీపీ పార్టీకి కీలక నాయకులు ఉన్నారు. మంత్రి నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డితో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో పాటు సీనియర్ నేత సోమిరెడ్డి లాంటి పేరున్న నేతలు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో నెల్లూరుపై టీడీపీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో జిల్లాను క్లీన్ స్వీప్ చేసిన సైకిల్ పార్టీ రాబోయే ఎన్నికల్లోనూ పట్టు నిలుపుకునేందుకు ప్రణాళికలు రచిస్తోందట. అందుకే ఈసారి మహానాడు వేదికను సింహపురికి మార్చారని అంటున్నారు. ఉత్తరాంధ్రలో కూటమి పార్టీలు బలంగా ఉన్నాయి. టీడీపీతో పాటు జనసేన సీరియస్ ఫోకస్ పెట్టింది. అక్కడ బీజేపీకి ఎంపీతో పాటు ఎమ్మెల్యే కూడా ఉన్నారు. పైగా డెవలప్మెంట్ పరంగా ఉత్తరాంధ్రపై స్పెషల్ ఫోకస్ పెట్టింది కూటమి సర్కార్. విశాఖను ఐటీ హబ్ గా మార్చే ప్లాన్ లో భాగంగా గూగుల్ డేటా సెంటర్, ఇన్ఫోసిస్ క్యాంపస్ ఏర్పాటుకు అడుగులు ముందుకు పడుతున్నాయి. అనకాపల్లిలో ఆర్సిలార్ మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ, త్వరలో విశాఖ రైల్వే జోన్ పనులు స్టార్ట్ కానున్నాయి. ఇలా ఉత్తరాంధ్రకు బిగ్ ప్రాజెక్టులు తీసుకొస్తూ డెవలప్మెంట్ ను పరుగులు పెట్టిస్తోంది ప్రభుత్వం. కూటమి అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రలో టీడీపీ మైలేజ్ ఇంకా పెరిగినట్లు రిపోర్ట్లు అందాయట. దీంతో సిక్కోలు నుంచి మహానాడును మరో చోటకు మార్చాలన్న ఆలోచన రాగానే నెల్లూరు అని డిసైడ్ అయిపోయారని అంటున్నారు. అయితే పసుపు పండుగను ఉత్తరాంధ్ర నుంచి సింహపురికి మార్చడం వెనుక మరో రీజన్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. జూన్ నెలలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ఉండబోతోందట. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరై మరిన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసే అవకాశముందని చెబుతున్నారు. ప్రధాని మోదీ వస్తుండటంతో శ్రీకాకుళం జిల్లాలో మహానాడు నిర్వహణపై పునరాలోచనలో పడ్డారట. అటు ప్రధాని పర్యటన ఏర్పాట్లు, ఇటు టీడీపీ మహానాడు నిర్వహణతో ఇబ్బందులు వస్తాయని భావించారట. అందుకే మహానాడు వేదికను శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ వేడుకను గ్రాండ్ స్కేల్లో నిర్వహించి ఉత్తరాంధ్ర ప్రజల దృష్టిని ఆకట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. మరి టీడీపీ అధిష్టానం శ్రీకాకుళంలోనే మహానాడును నిర్వహిస్తుందా లేక నెల్లూరుకు మారుస్తుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.